హలో హాయ్ నమస్తే, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను బియ్యం పిండితో అప్పాలు ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ అప్పాలు చేసుకుంటే మామూలుగా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు, లేకపోతే ఎప్పుడైనా నెక్స్ట్ మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ టైంలో కూడా మనం ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది, అలానే సింపుల్గా అయిపోతుంది. దానికోసం అయితే నేను 1.5 కప్ వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 1/2 కప్ వరకు ఏమో గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే కంప్లీట్గా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి. సో ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకుంటామో ఆ కప్పుతో అయితే 1 కప్ వరకు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో మాత్రం 1 కప్ వరకు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకొని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేదాకా అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం ఎండు కొబ్బరి, అలానే ఇలాచీ ఉంటుంది కదా, రెండు అయితే మిక్సీ చేసుకొని వేసుకోండి. సరే, మీ దగ్గర పొడి ఉంటే పొడి లేకపోతే మాత్రం ఎండు కొబ్బరిని ఇలా మిక్సీ చేసుకుని, అలానే ఇలాచీ రెండు మిక్సీ చేసుకుని వేసుకోవచ్చు. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఎంత ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. ఇలా వేసుకుంటే మనం ఇలా వేసుకొని చేసుకుంటే ఏంటంటే మనకు అంటే అరిసెలు తిన్న ఫీలింగే ఉంటుందండి. సేమ్ అలానే ఉంటాయి టేస్ట్ అయితే. కాకపోతే మనం ఇది పొడి బియ్యం పిండితో చేస్తాము, అదేమో తడి బియ్యం పిండితో చేసుకుంటామండి. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే ఇలా మనకంటే పాకం రావాల్సిన అవసరం లేదండి. మనకు జస్ట్ అంటే ఒక పొంగులాగా వస్తే చాలు. అప్పుడు ఆ పిండి అందులో వేసేయవచ్చు. వాటర్ కూడా కరెక్ట్ సరిపోతాయండి. ఎక్కువ కూడా పోసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కరెక్ట్ నేను చెప్పిన క్వాంటిటీతో మాత్రం చేసి మీకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు మనం ఇందులోకి అయితే పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇక పిండి వేసుకుని అయితే స్టవ్ ఆన్లో ఉంచుకోవద్దు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా అయితే చిన్నగా కలుపుకుంటూ మాత్రం మనం ఎప్పుడు స్టవ్ మీద నుంచి కింద పెట్టేసి మొత్తం అయితే కలుపుకోవాలి మంచిగా. మనం ఇలా కలుపుకుంటేనే మనకు అంటే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోయి మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. సో ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, అందులోనే ఫాస్ట్గా అయిపోతుందండి. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. పిండి అయితే ఈ విధంగా కలుపుకొని వేడివేడిగా ఉంది కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు అప్పాలనే కరెక్ట్ మంచిగా వస్తాయి, షేప్ కూడా కరెక్ట్ వస్తుంది, మధ్యలో అంటే బ్రేక్ అవ్వకుండా మంచిగా వస్తుందండి. కాబట్టి ఇలా పిండి అయితే సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకొని మీకు అంటే మీ ఆయిల్లో అయితే ఎన్ని పడతాయి అనుకుంటారో అన్నీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కువ చేసుకున్న ఏంటంటే మనకు అంటే గట్టిగా అయిపోతాయి. కాబట్టి ఒక 4 పడతాయా 5 పడతాయా అన్నీ చూసుకునేది, మన ఆయిల్లో ఎన్ని పడతాయో అవి చూసుకొని ఈ విధంగా అయితే ఇక నేను చేయి మీద చేసి చూపిస్తాను కదా, ఇలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే మనం ఆయిల్ కవర్ కానీ వేరే ప్లాస్టిక్ కవర్ ఏమైనా ఉంటుంది కదా, దాని మీద కూడా చేసుకోవచ్చు అండి. మరి పల్సగా చేసుకోవద్దండి. పల్సగా చేసుకుంటే ఏంటంటే గట్టిగా అయిపోతాయి. కాబట్టి కొంచెం మందంగానే తిక్కుగానే చేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. ఇలా ఒక 4 to 5 వరకు అయితే మీ ఆయిల్ ఎన్ని పడితే అన్నీ చూసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత అయితే మాత్రం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి అయితే అందులో ఒక చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోండి. అప్పుడు మనకు ఆయిల్లో అంటే పిండి ముద్ద అనేది పైకి వస్తే మాత్రం ఆయిల్ హీట్ అయిపోయినట్టు అండి. అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ అప్పాలు అందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని అయితే మీడియం ఫ్లేమ్లోనే అంటే 2 సైడ్స్ అయితే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం హైలో పెట్టేస్తే తొందర మాడిపోతుంది, అలానే లోలో పెడితే సరిగా అంటే ఫ్రై అవ్వదు. కాబట్టి మీడియంలో పెట్టుకొని అయితే ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా లోపల కూడా ఉడికిపోతాయి. అంటే పిండిలాగా ఏమి ఉండదండి, మంచిగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి. ఇలా అయితే 2 సైడ్స్ అయితే మంచిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మాత్రం ఇప్పుడు తీసేసి మనం ఒక గరిటె ఉంటుంది కదా, దాంతో అయితే లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం అందులో పోతుంది. కాబట్టి అసలు ఆయిల్ అయితే నిజంగా అస్సలు అబ్జర్వ్ చేసుకోదండి ఎక్కువ. ఇలా లైట్గా చేసేసి ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా కొంచెం పోతుంది. ఇప్పుడు ఇదే విధంగా వేరే మొత్తం చేసుకోవాలండి. నెక్స్ట్ బ్యాచ్ కింద కూడా ఇలా చేసుకొని అయితే పెట్టుకుంటే టేస్ట్ అయితే నిజంగా చెప్తుంది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసుకొని ప్రసాదంగా కూడా పెట్టేస్తే ఈజీగా అయిపోతుందండి. కాబట్టి వీడియో నచ్చి మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.